సో హాయ్ గైస్, ఈ వీడియోలో మనం మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే మనకు వచ్చేసరికి రీసెంట్గా కొన్ని మూవీస్ అయితే థియేటర్స్లో రిలీజ్ అయ్యాయి కదా. మరి ఆ మూవీస్ అనేవి ఎప్పుడు ఓటీటీలోకి వస్తాయి అండ్ అలాగే ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడడానికి అవైలబుల్గా ఉంటుంది ఏంటనేది ఈ వీడియోలో మీకైతే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. మరి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి, వీడియో వచ్చేసరికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్క లైక్ అయితే చేసుకోండి. ఓకే, ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ముందుగా వచ్చేసరికి గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ ఈ మూవీ ప్రెజెంట్ అయితే మనకి 5 లాంగ్వేజ్లో బుక్ మై షోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. మీకు బుక్ మై షో సబ్స్క్రిప్షన్ లేకపోయినా ఏ విధంగా చూడాలో తెలుసు కదా, చూసేయండి. ఓకే, మన లిస్ట్లో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే సుహాస్ గారిది ప్రసన్నవదనం మూవీ. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ అనేవి ఆహా ప్లాట్ఫామ్ వల్ల అయితే తీసుకోవడం జరిగింది. రీసెంట్గా సుహాస్ గారు అయితే మంచి మంచి కాన్సెప్ట్స్తో కొత్త మూవీస్తో రావడం అయితే జరుగుతుంది. మరి ఈ మూవీ కూడా బాగానే ఉందనేసి అయితే బయట టాక్ అనమాట. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ అనేవి ఆహా ప్లాట్ఫామ్ వాళ్ళు మనకి జూన్ మంత్ ఫస్ట్ వీక్లో రిలీజ్ చేస్తామనేసి అయితే అగ్రిమెంట్ రాయించుకున్నారు. మరి ఎక్స్పెక్టెడ్ డేట్ వచ్చేసరికి జూన్ మంత్ 7th అనమాట. మరి దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది రావాల్సింది. అండ్ అలాగే రీసెంట్గా సత్యదేవ్ గారిది కృష్ణమ్మ మూవీ అయితే థియేటర్స్లో రిలీజ్ అయిందనమాట. దీనికి సంబంధించిన ఓటీటీ రైట్స్ అనేవి ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి జూన్ మంత్ 10th నుంచి చూడడానికి అవైలబుల్గా ఉంటుంది ప్రైమ్ వీడియోలో. అండ్ అలాగే రీసెంట్గా ఫాద్ ఫసల్ గారిది ఆవేశం మూవీ థియేటర్స్లో రిలీజ్ అయిందనమాట. ఓన్లీ మలయాళం లాంగ్వేజ్లో మాత్రమే థియేటర్స్లో రిలీజ్ అయ్యి 150 crores వరకు కలెక్ట్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ మనకి ఓటీటీలో తెలుగు లాంగ్వేజ్లో కూడా రాబోతుంది. అంటే ఇది ఆల్రెడీ మలయాళం లాంగ్వేజ్లో ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. తెలుగు లాంగ్వేజ్కి సంబంధించిన అప్డేట్ అనేది మనకి ఈ వీక్లో అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. మరి 1 week వరకు అయితే వెయిట్ చేయండి. అండ్ అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే విశాల్ గారిది రత్నం మూవీ. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ అనేవి ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ప్రైమ్ వీడియోలో ఈ మంత్ 24th నుంచి చూడడానికి అవైలబుల్గా ఉంటుంది. అండ్ అలాగే తమిళ మూవీ అయినటువంటి చోరుడు మూవీ ఇది మనకి తెలుగు లాంగ్వేజ్లో కూడా చూడడానికి అవైలబుల్గా ఉంటుంది. May 14th నుంచి డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు 4 లాంగ్వేజెస్లో. అండ్ అలాగే విద్యావాసుల అహం ఈ మూవీ అనేది ఆహా ప్లాట్ఫామ్లో మనకి May 17th నుంచి స్ట్రీమింగ్ అయితే కానుంది. అండ్ అలాగే అదే డేట్న మనకి జరా హాట్కే జరా బచ్చే ఈ మూవీ మనకి జియో సినిమాలో అయితే May 17th నుంచి స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. అలాగే G5 వారి నుండి కొత్తగా ఒక వెబ్ సిరీస్ని అయితే చూడబోతున్నాం అనమాట. వెబ్ సిరీస్ నేమ్ వచ్చేసరికి వికటకవి. ఇది మనకి త్వరలో నుండి చూడడానికి అవైలబుల్గా ఉంటుంది G5. అండ్ అలాగే అల్లరి నరేష్ గారిది ఆ ఒకటే అడక్కు ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ అనేవి ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ప్రైమ్ వీడియోలో ఇది మనకి జూన్ మంత్ 2nd నుంచి చూడడానికి అవైలబుల్గా ఉంటుంది. అండ్ అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ మూవీ తమన్నా గారు ఇంకా మనకి రాశీకర్ణ గారి లీడ్ రోల్లో యాక్ట్ చేసినటువంటి బాక్ మూవీ ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ అనేవి G5 వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి G5లో జూన్ 7th నుంచి చూడడానికి అవైలబుల్గా ఉంటుంది. సో ఇది గైస్ ఫైనల్గా వీడియో వచ్చేసరికి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే పక్క లైక్ అయితే చేసుకోండి. అండ్ అలాగే మరిన్ని ఇలాంటి ఓటీటీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.